డ్రెస్ నేను కొనలేదు, ఒకళ్ళు ఇచ్చారు అన్నాను కదా, అదేనండి. అదే ఇలాగా డాక్టర్ చేయలేని పని నేను చేశానని నాకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారన్నాను కదా, అదేనండి ఈ గిఫ్ట్. వస్తువు రూపంలో చూపిస్తున్నాను, వాళ్ళు వస్తువు రూపంలో ఇచ్చారు. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్. చూసారు కదండి డ్రెస్ ఎలా ఉందో. అయితే ఈ డ్రెస్ ఎలా వచ్చింది అనేసి అనుకుంటున్నారా? మేము అద్దెకుంటున్నాంలేండి ఒక ఇంట్లోని. అయితే ఆ పక్కింటి ఆవిడండి అక్క, నాకు అక్క అవుద్ది. అక్కలా అంటే నిజంగా నా అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు ఏదైనా బంధుత్వం కలుపుకోవాలి అంటే అదే అక్క, తమ్ముడు, అన్నయ్య అని పిలుచుకోవడమే కాదు, మాటలతో కూడా మనం బంధుత్వాన్ని పంచుకోవచ్చు. అయితే వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ కోసం చాలా ఏళ్ళగా బాధపడుతున్నారండి. దగ్గర ఒక 10 సంవత్సరాలు బాధపడుతున్నారు. బాధపడితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకైనా షుగర్ వచ్చిన వాళ్ళకి కాస్త ఎలాగా ఒక పుండు అనేది పుడుతుంది కంపల్సరిగా. పుట్టి ఏంటంటే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది, తొందరగా తగ్గదు, ఎంతమందిలో వాడినా తగ్గదు. అయితే నేను ఒక చిన్న ఆయుర్వేదిక్ చెప్పానండి. ఏంటంటే టీ పొడి దగ్గర బాగా టీ పొడి ఉన్న పసుపు 2 మిక్సింగ్ చేసి వేపేవాళ్ళ. అది బాగా వేపిన తర్వాత నూరేవాళ్ళ. నూరేసి ఏం చేయాలంటే నూరిన ఆ పొడి ఈ పుండుకి కాస్త గోరువెచ్చని వాటర్తో కడిగేసి, వాటర్ లేకుండా బాగా పుండుకు వత్తేసి, ఆ టీ పొడి పసుపు మనం ఆల్రెడీ మిక్సీ చేసి నూరుకుంటాం కదండి, అది డైలీ అప్లై చేస్తూ ఉండాలి. అప్లై చేస్తూ ఉంటే అలాగా ఒక వారం రోజుల్లోని ఎంతటి పుండైనా తగ్గిపోద్ది. అలాగా నేను ఆ చిన్న సలహా ఇచ్చాను అంతే. చిన్న సలహా ఇస్తే 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆయన ఒక నెలలోనే చాలా క్యూర్ అయిపోయారు. దానికి బదులే నాకు ఈ బహుమానం వచ్చింది. అంటే డబ్బులు ఇస్తుండే వాళ్ళు వద్దన్నాను, నేను వాళ్ళు డబ్బులు ఇస్తుంటే నేను వద్దన్నాను అనేసి నాకు ఈ రూపంలో ఈ బహుమానం ఇచ్చారు. ఎలా ఉంది, బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి.